హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ విషయంలో ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి. సో, ఓవరాల్‌గా ఈరోజైతే మనం వీడియో చూద్దాము. సో, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడొచ్చు అండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. సో మీ మనసులో ఉన్న పర్సనా, లేకపోతే మీ లైఫ్లో ఉన్న పర్సనా, మీ మైండ్లో ఉన్న పర్సనా, సో ఎవరో ఒక పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే. కార్డ్ షఫల్ చేసేటప్పుడు అట్లీస్ట్ మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు యాక్యురేట్గా రెజనేట్ అవుతుంది. అండ్ మీకు రెజనేట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జ్ఫుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో మీకు మీ పర్సన్కి మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా, మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ జరుగుతుందా లేదా, ఫ్యూచర్ ఏంటి, ఈ పర్సన్ నిజంగానే నన్ను లవ్ చేస్తున్నారా లేదా, లేదంటే యాక్ట్ చేస్తున్నారా, నేనేమన్నా మోసపోతున్నానా. సో ఇట్లా మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, అండ్ ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు, కొన్ని డేస్ నుంచి మేము సెపరేట్ అయిపోయాము. సో మీ మ్యారేజ్ రిలేటెడ్ కానీ, కెరియర్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కానీ, సో మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనిపించినా సరే పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి, 1-to-1 సెషన్ ఉండాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. సో లాస్ట్ వన్ మోర్ షఫల్ అండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. రెజొమినేషన్. సో మీ పర్సన్ ఏంటంటే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. సో మీతో ఉంటేనే మళ్ళీ హ్యాపీగా ఉంటారంట ఈ పర్సన్. రీయూనియన్, కన్ఫెషన్, స్పైయింగ్, లాయల్టీ, ఫైనల్ డెస్టినేషన్, విష్, క్రష్, ఫ్యామిలీ, వైబ్రేషన్, అబ్సెషన్. సో మీరంటే అబ్సెషన్ ఉంది, మీరంటే ప్యాషన్ ఉంది ఈ పర్సన్కి. ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. సో నాకు నీ మీద ఉన్న ఇష్టం కానీ, అది కోరిక కానీ, అది ఈరోజు రేపు కాదు, ఎప్పటికీ అది అలాగే ఉంటుంది అంటున్నారు మీ పర్సన్.
లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. సో మనిద్దరం కలిసి టైం స్పెండ్ చేద్దాము, సో ఎటైనా వెళ్దాము అని అనుకుంటున్నారు. సోల్ కనెక్షన్, నో ఎక్స్పెక్టేషన్స్, ప్యూర్లీ లవ్స్ యూ. సో ఈ పర్సన్ మీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సోల్ టు సోల్ కనెక్షన్ కావాలి అని కోరుకుంటున్నారు. జస్ట్ మీ ప్రేమ ఉంటే చాలు, మీతో మాట్లాడితే చాలు, మీతో టైం స్పెండ్ చేస్తే చాలు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అబ్సెషన్ అయితే వీళ్ళకి రొమాంటిక్గా మీతో టైం స్పెండ్ చేయాలని వీళ్ళు చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. రిజర్వేషన్, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ when I'm with you. క్లారిఫై చేయండి యూనివర్స్. సో చూడండి, 8 ఆఫ్ వాయిన్స్ అండ్ మెజిషియన్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. చాలా అంటే మీకు నచ్చేలాగా వాళ్ళు మాట్లాడి, సో మీకు నచ్చే పనులు చేయడం కానీ, మీకు నచ్చేలాగా మాట్లాడడం కానీ, సో ఇలా ఏంటంటే పాస్ట్లో ఈ పర్సన్ మేబీ మీతో చేసి ఉండొచ్చు. ఎందుకు అంటే మీతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కాబట్టి మీ అటెన్షను, మీ టైము, మీ ఏమంటారు, మీ అటెన్షను, మీ టైము కావాలి వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేశారు. సో వాళ్ళని మీరు యాక్సెప్ట్ చెయ్యాలి, మీ లైఫ్లోకి మీరు అలో చేయాలి అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేషన్ చేశారు. అండ్ రిజర్వేషన్, ఎందుకంటే ఈ పర్సన్ మీతో మాట్లాడితేనో, మీతో ట్రావెల్ చేస్తేనో వీళ్ళకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది, చాలా ప్యాషనేటెడ్ అనిపిస్తుంది. సో మీతో మాట్లాడడం ఈ పర్సన్కి చాలా ఇష్టం, మీతో కమ్యూనికేషన్ ఇష్టం, మీతో ట్రావెల్ అవ్వడం ఇష్టం. సో మీతో ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్తో అయితే ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారు. కానీ ఈ పర్సన్ ఇంకా స్టిల్ కూడా మీతో ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నారు. ఎక్కడ నో అనేది కనిపించట్లేదు. బట్ ప్రెజెంట్ అయితే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చింది. సో ఇక్కడ మెజిషియన్, పాస్ట్లో ఈ పర్సన్ ఏంటంటే మీకు ఈ పర్సన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా చూపించారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు వాళ్ళు మీకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేసారు. నాతో ఉంటే ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది, నాతో ఉంటే లైఫ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అన్న టైప్లో మీకు ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి మీలో తెలియని హ్యాపీనెస్, తెలియని ఇది తీసుకొని వచ్చి, బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడడం కొంచెం తగ్గించేశారు. కమ్యూనికేషన్ గ్యాప్ అయితే తీసుకొచ్చారు. సో మీలో లేని ఆనందాన్నో, లేని సంతోషాన్నో, లేని ఆశను ఈ పర్సన్ కలిగించేసి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి కానీ, మిమ్మల్ని మాయ చేసి కానీ, లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది, లైఫ్ అంటే అలా ఉంటుంది, నాతో ఉంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ మీతో మాట్లాడడం మానేశారు. మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేసి మాట్లాడడం తగ్గించేశారు. అదే కనిపిస్తుంది ఇక్కడ. మిమ్మల్ని హ్యాపీ చేసింది వాళ్ళే, ఇప్పుడు బాధ పెడుతుంది కూడా వాళ్ళే. బట్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేయాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి, ఈ రిలేషన్ని ప్యాషనేట్గా ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నారు. బట్ ఒకటండి, ఈ పర్సన్ చేసిన దానికి, ఈ పర్సన్ మ్యానిపులేట్ చేసిన దానికి ఈ పర్సన్ని విడిచి మీరు ఉండలేకపోతున్నారు. రీయూనియన్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్. అయ్యో, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ వన్స్ అగైన్. సో ఇక్కడ ద అన్నోన్ కార్డ్, అసలు మీ ఇద్దరికి ఏమీ జరగనట్టుగా,
ఒక న్యూ పర్సన్ లాగా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతో ఈ పర్సన్ ఏంటంటే మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేకపోతే సొసైటీ ఇష్యూస్ కానీ సొసైటీ కాన్షియస్నెస్ ఎక్కువ కానీ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోదని కానీ మేబీ ఈ పర్సన్ మీతో సెపరేషన్ అయ్యి ఉండొచ్చు డ్యూ టు ఏజ్ డిఫరెన్స్ కానీ క్యాస్ట్ డిఫరెన్స్ కానీ కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ ఈ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. కానీ ఇప్పుడు న్యూ పర్సన్ లాగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, కొత్త ఆఫర్ మీకు చేయాలనుకుంటున్నారు. అన్నోన్ పర్సన్ లాగా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేసి మీతో రీయూనియన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. చూడండి, రీయూనియన్. మేబీ ఈ పర్సన్ మనీ ఓరియంటెడ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్, ట్రెడిషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ తన తప్పు తెలుసుకొని మీతో రీయూనియన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ లేదా ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. స్టార్టింగ్లో ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అని మీకు తెలియకపోయి ఉండొచ్చు. అట్ ప్రజెంట్ ఈ పర్సన్ మీకు మ్యారీడ్ అని తెలిసి మీరు ఈ పర్సన్ సెపరేషన్ కూడా అయి ఉండొచ్చు. కన్ఫెషన్. I feel jealous and anger because I love you deeply. క్లారిఫై చేయండి యూనివర్స్. 10 ఆఫ్ కప్స్. చూడండి, క్వీన్ ఆఫ్ వాండ్స్. సో ఈ పర్సన్ ప్రజెంట్ ఏమంటున్నారంటే వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే 10 ఆఫ్ కప్స్. ఈ పర్సన్కి మీరంటే చాలా డీప్గా ప్రేమ ఉంది, లవ్ ఉంది. 10 ఆఫ్ కప్స్. మీతో ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ కలిసి ఉండాలనుకుంటున్నారు. కానీ ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. సో ఈ పర్సన్ మీకు చాలా జెలస్గా, ఈ పర్సన్ మీ విషయంలో చాలా జెలస్ అండ్ చాలా కోపంగా కూడా ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని అంత డీప్గా ఇష్టపడుతున్నారు, అంత డీప్గా లవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మీ విషయానికి వచ్చేసరికి చాలా సెల్ఫిష్గా ఉంటారు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. సో కోపం ఎక్కువ, బికాజ్ వీళ్ళకి మీరంటే ఇష్టం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని మీరు కేర్ చేయకపోయినా, మీరు నెగ్లెక్ట్ చేసినా, మీరు పట్టించుకోకపోయినా ఈ పర్సన్ ఏంటంటే 10 ఆఫ్ కప్స్. తను మీతో ఏమో ఎమోషనల్గా ఉండాలనుకుంటున్నారు. సో మీరేమో వాళ్ళని ఎమోషనల్గా కొంచెం దూరం పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఈ పర్సన్ మీ మీద కొంచెం నెగిటివ్ అయిపోతున్నారు. బికాజ్ ఐ ఫీల్ జెలస్గా ఫీల్ అవుతున్నారు, కోపం వస్తుంది. బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను నిన్ను చాలా డీప్గా ఇష్టపడుతున్నాను. నువ్వు నన్ను కొంచెమైనా నీ ఫ్యామిలీ కోసం కానీ ఎవరి కోసమైనా సరే నువ్వు నన్ను కొంచెం పట్టించుకోకపోయినా, కొంచెం నెగ్లెక్ట్ చేసినా ఈ పర్సన్కి చాలా కోపం వస్తుంది. అదే ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. కన్ఫెషన్. నాకు నువ్వంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. నేను ఎంతో ఆశగా నీతో మాట్లాడదామనో, నీతో టైం స్పెండ్ చేద్దామనో వస్తాను. కానీ నువ్వు ఏమీ చెప్పవు, ఏమీ మాట్లాడవు. అప్పుడు నాకు కోపం వస్తుంది కదా. ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. మిమ్మల్ని చాలా డీప్గా ఇష్టపడుతున్నారు. స్పైయింగ్. సో ఈ పర్సన్ ఏంటంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. లైక్ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, లేకపోతే త్రూ సోషల్ మీడియా కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఈ పర్సన్ నన్ను ఇంకా ఆలోచిస్తున్నారా, నా గురించి ఇంకా ఆలోచిస్తున్నారా, నా గురించి ఇంకా పట్టించుకుంటున్నారా, అసలు వాళ్ళకి నా మీద కేరింగ్ ఉందా, ఏమీ లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఇంకా నా గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉందా. 2 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో చూడండి,
ఈ పర్సన్ మీ గురించి ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో ఒక క్లారిటీకి అయితే ఈ పర్సన్ రాలేకపోతున్నారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. 2 ఆఫ్ పెంటికల్స్ జగల్ అవుతున్నారు. అందుకే మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, లేకపోతే మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా, తన్ని కాకుండా మీరు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా, అది త్రూ సోషల్ మీడియా ద్వారా ఈ పర్సన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. మీ గురించి ఎందుకు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు అంటే ఒక క్లారిటీ. మేబీ ఈ పర్సన్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారు. మేబీ వాళ్ళని ఏడిపించాలని కానీ, ఇబ్బంది పెట్టాలని కానీ, లేకపోతే వాళ్ళు కొంచెం జెలస్గా ఫీల్ అవ్వాలి, మీ విషయంలో ఇంకా వాళ్ళు జెన్యూన్గా ఉండాలి అని చెప్పేసి మీరు వాళ్ళని ఏడిపించడానికి లైక్ నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, సో మేబీ ఇట్లా చెప్తూ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీరు చెప్పేది నిజమా కాదా, మిమ్మల్ని ఇంకెవరైనా ఫాలో చేస్తున్నారా, అది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఇంకెక్కడైనా మీరు న్యూ బిగినింగ్ చేశారా, ఇంకెవరితో అయినా మీరు మాట్లాడుతున్నారా, లేదా వాళ్ళని జస్ట్ ఏడిపించడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికో వాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారా? సో ఆ క్లారిటీ కోసం మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా, వచ్చారా, అది తెలుసుకోవడం కోసం ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. సో మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, గ్యాదర్ చేస్తున్నారు త్రూ వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ఇట్లా. మీరు ఎవరికి ఫొటోస్కైనా లైక్స్ చేస్తున్నారా, ఇన్స్టాలో కానీ ఎట్లా అయినా? న్యూ పర్సన్స్ ఏమైనా మీ లైఫ్లోకి వచ్చారా? లాయల్టీ. డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. Seven of Pentacles, 4 of Cups. సో ఈ రెండు కూడా మేబీ పర్సన్కి ప్రజెంట్ ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్లో మీరు వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. లైక్ వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు అంత టైం ఇవ్వట్లేదు, అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు, అంత అంటే స్టార్టింగ్లో మీరు ఏదైతే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళో, ఏదైతే ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళో ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కోసం కానీ, ఈ పర్సన్తో మాట్లాడడం కోసం కానీ, మీరే ఫస్ట్ మాట్లాడేవాళ్ళు, మీరే ఫస్ట్ ఇనిషియేషన్ చేసేవాళ్ళు, మీరే ఫస్ట్ హాయ్ అని మెసేజ్ చేసేవాళ్ళు, మీరే మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెడుతున్నట్టు మీ పర్సన్కి కనిపించట్లేదు. అండ్ 4 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ వల్ల మీరు చాలా సాడ్గా ఉన్నారు, చాలా స్ట్రగుల్ పడ్డారు. ఈ పర్సన్ విషయంలో మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేరు, ప్రెజెంట్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. లాయల్టీ. డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. సో నిజాయితీగా ఉండు, పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయకు అని చెప్తున్నారు. సో ఇక్కడ లాయల్టీ. మీ పర్సన్ ప్రజెంట్ మీ విషయంలో లాయల్గా ఉండాలి అనుకుంటున్నారు, కానీ మీరు ఈ పర్సన్ విషయంలో ఎఫర్ట్స్ పెడుతున్నట్టుగా కానీ, లేకపోతే మీరు ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కానీ ఈ పర్సన్కి అనిపించట్లేదు. మీరేంటంటే ప్రజెంట్ ఓకే, ఏమైతే అది అవుతుంది, ఏది జరిగితే అది జరగని అన్న టైప్లో మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో మీరు బ్రేక్ తీసేసుకుంటున్నారు. అదే ఆ పర్సన్కి అనిపిస్తుంది, మీరు అంత ఇంట్రెస్టెడ్గా లేరు, ఇంతకు ముందులాగా వాళ్ళతో మాట్లాడడానికి మీరు ఇష్టపడట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అసలు ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలనే ఇంట్రెస్ట్ మీకు లేదు. బట్ వాళ్ళకైతే మాత్రం మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని ఉంది, కానీ మీ సైడ్ నుంచి వాళ్ళు అది ఎక్కడా కనిపించట్లేదు, మీ ఎఫర్ట్స్ కనిపించట్లేదు.
మాట్లాడడానికి మీరు ప్రయత్నించట్లేదు ఆ పర్సన్తో. బట్ ఈ పర్సన్ అయితే మీ విషయంలో లాయల్టీ ఉన్నారు. ఒక్కటండి, ఈ పర్సన్ ప్రజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారంటే, నేనెప్పుడు చేంజ్ అయ్యి అవతల వాళ్ళు కావాలనుకుంటానో అప్పుడు వాళ్ళు నన్ను వద్దనుకుంటారు అని చెప్తున్నారు. ఫైనల్ డెస్టినేషన్. దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ. యు ఆర్ ద ఓన్లీ వన్. సో ఈ పర్సన్ ఫైనల్ డెస్టినేషన్ మీరే. దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ. నీ ముందు కానీ నీ తర్వాత కానీ నా లైఫ్లో ఎవరూ లేరు, ఇంకెవరూ రారు. 6 ఆఫ్ పెంటికల్స్. మేబీ ద సన్ కార్డ్ చూడండి, సన్ కార్డ్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. హ్యాపీనెస్, వీళ్ళకి హ్యాపీనెస్ ఉంటూ ఉంటే, లైఫ్లో గ్రోత్ అంటూ ఉంటే, ముందుకు వెళ్ళాలి అనుకుంటే అది మీతోనే. హ్యాపీనెస్ అంటే అది మీతోనే. కానీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఎందుకో కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ని మీరు ఎందుకో నమ్మలేకపోతున్నారు. 4 ఆఫ్ కప్స్ కూడా మీరు ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు. నీ తర్వాత, నీ ముందు కానీ నీ తర్వాత కానీ నా లైఫ్లో ఎవరూ లేరు. నీ ప్లేస్ అయితే ఇంకెవరికి ఇవ్వలేను, రాదు. దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ. యు ఆర్ ద ఓన్లీ వన్. మేబీ మీరు ఈ పర్సన్ని నమ్మట్లేదేమో. మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇదే ఫైనల్ డెస్టినేషన్. నువ్వు ఉంటే నువ్వు, లేకపోతే నేను సింగిల్గానే ఉంటాను. 6 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ మీకు గిఫ్ట్స్ ఇవ్వాలని కానీ, మీకు సర్ప్రైజెస్ ఇవ్వాలని కానీ, ఈ రిలేషన్షిప్లో మళ్ళీ మెసేజెస్ చేయాలని కానీ, మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలని కానీ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. సో నైట్ ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్. సో ఈ పర్సన్ ఏమంటున్నారంటే, నా మీద ప్రేమ చూపించు, నా మీద జాలి చూపించు, నా మీద కైండ్నెస్ చూపించు, మళ్ళీ మనం కలిసి ఉందాము. నైట్ ఆఫ్ కప్స్. నా విషయంలో నువ్వు ఎమోషన్స్ చూపించు. విష్ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. నాతోనే ఉండిపో. నీ స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను అర్థం చేసుకో. నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకు. నన్ను అర్థం చేసుకో. నాతో ప్రేమగా ఉండు. నాతో ప్రేమగా మాట్లాడు. నా మీద కోపం చూపించకు. నన్ను అర్థం చేసుకో. నన్ను నువ్వు తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. నన్ను నువ్వు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు. నా మీద నువ్వు రివెంజ్, కోపం చూపించడం కాదు, నన్ను అర్థం చేసుకొని నాతో ప్రేమగా ఉండు అని చెప్తున్నారు. నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఇంకొకటండి, ఈ ఓవరాల్ ఎనర్జీస్లో కూడా మీ లైఫ్లోకి కూడా ఇంకొక న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. నైట్ ఆఫ్ కప్స్. అండ్ మీ పర్సన్ లైఫ్లోకి కూడా ఇంకొక పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. నాతోనే ఉండిపో. నా దానిలాగా నాతో ఉండిపో. నా మీద ప్రేమ చూపించు. నా మీద ఆ ఎఫెక్షన్ చూపించు. లైక్ గతంలో మీరు ఎట్లా ప్రేమ చూపించారో, ఎఫెక్షన్ చూపించారు ఈ పర్సన్కి, అట్లాగే మళ్ళీ చూపించు. ఎమోషన్స్ చూపించు. కోపం చూపించకు. నీ ప్రేమ చూపించు. అది ఉంటే నాకు చాలు అని చెప్తున్నారు. క్రష్. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది. చాలా మేబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అట్లా క్రష్.
మిమ్మల్ని చూడగానే మీకు ఫ్లర్ట్ అయ్యారు ఈ పర్సన్. ఇక్కడ చూడండి, ఎంప్రెస్, జడ్జ్మెంట్. సో మిమ్మల్ని చూడగానే ఈ పర్సన్కి ఒక పాజిటివ్ ఒపీనియన్ కానీ, పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళతో ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఇలాంటి వాళ్ళని నేను ఎలాగైనా సరే నేను మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి మీ పర్సన్కి మిమ్మల్ని చూడగానే మీ మీద ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నువ్వే నాకు చాలా ఫేవరెట్ పర్సన్. ఐ మీన్ ఎంప్రెస్ ఎనర్జీలో మీరు ఉన్నారు. ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఒక కైండ్ కానీ, ఒక నర్చరింగ్ కానీ, ఎవరికైనా అవసరమైతే హెల్ప్ చేయడం కానీ, సో మీ హెల్పింగ్ నేచర్ కానీ, మీ ఎమోషనల్ సైడ్ కానీ మీ పర్సన్కి చాలా ఇష్టం. మీ ఇన్నోసెన్స్ కానీ, మీ కైండ్నెస్ కానీ, మీ స్మైల్ కానీ ఇక్కడ మీ పర్సన్కి చాలా ఇష్టం. అది చూసి మిమ్మల్ని ఇష్టపడ్డారు. అది చూసే మీరు తన లైఫ్లో ఉండాలి, మీతో మ్యారేజ్ జరగాలని కానీ ఒక డెసిషన్కి వచ్చింది. అయితే జడ్జ్మెంట్ డెసిషన్ తీసుకుంది ఏంటంటే మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు నా ఫేవరెట్ పర్సన్ ఈ ప్రపంచంలో. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో తెలుసు, ఎదుటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలుసు, ఎదుటి వాళ్ళతో ఎట్లా ప్రేమగా ఉండాలో మీకు తెలుసు. లైక్ ఒక మదర్లీ నేచర్గా తనని మీరు హ్యాండిల్ చేయగలరు. తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకోగలరు అని వాళ్ళు అప్పుడు డిసైడ్ అయ్యారు. కాబట్టి ప్రజెంట్ ఏంటంటే యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు నాకు ఫేవరెట్ పర్సన్వి అంటున్నారు. కానీ బట్ మీరేంటంటే ప్రజెంట్ ఈ ఎనర్జీస్లో ఉన్నారు. 7 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్షిప్లో మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టు ఏం కనిపించట్లేదు మీ పర్సన్కి. మీరు బ్రేక్ తీసుకున్నారు. ఫ్యామిలీ, మేబీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే 6 ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఫ్యామిలీ కోసం ఈ పర్సన్ మీ నుంచి దూరం అయి ఉండొచ్చు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఫ్యామిలీ బర్డెన్స్ కానీ ఈ పర్సన్ మీద చాలా ఉండుండొచ్చు. ఫ్యామిలీ కోసం ఈ పర్సన్ మీ నుంచి దూరం అయ్యారు. బట్ మీ నుంచి దూరం అయిన తర్వాత ఈ పర్సన్ చాలా రోజులు సఫర్ అయ్యారు. అండ్ చాలా రోజులు ఈ పర్సన్ హీల్ అవ్వడానికే, మీ నుంచి దూరం అయ్యాను అనే పెయిన్ నుంచి బయటికి రావడానికే ఈ పర్సన్కి చాలా టైం పట్టింది. అండ్ ప్రజెంట్ అయితే స్టిల్ ఇంకా ఈ పర్సన్ ఏంటంటే హీల్ అవ్వలేదు, ఇంకా హీల్ అవుతూనే ఉన్నారు. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మేబీ మీ పర్సన్ మీ నుంచి దూరం అయి ఉండొచ్చు. బట్ ప్రజెంట్ అయితే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. బికాస్ మీ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత ఈ పర్సన్ కూడా హ్యాపీగా అయితే లేరు. వీళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే అది మీ దగ్గరకు వస్తేనే, మీతో మాట్లాడితేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ప్రజెంట్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. వైబ్రేషన్. సో మీకు మీ పర్సన్కి 3D లెవెల్లో మీ ఇద్దరి మధ్య దూరం పెరిగి ఉండొచ్చు, లేకపోతే మీ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడకపోయి ఉండొచ్చు. బట్ ఆల్వేస్ ఈ పర్సన్ మీతో కనెక్టెడ్ ఉంటారు అండ్ మీరు ఈ పర్సన్తో కనెక్టెడ్ ఉంటారు. త్రూ హార్ట్ టు హార్ట్ కానీ, సోల్ టు సోల్ కానీ మీ ఇద్దరి మధ్య ఆ కనెక్షన్ అనేది ఇంకా స్టిల్ అలాగే ఉంది. మేబీ మీరు ఇప్పుడు ఈ పర్సన్తో కాంటాక్ట్లో ఉన్నా అండ్ నో కాంటాక్ట్లో ఉన్నా సరే, ఈ పర్సన్ విషయంలో మీరు కనెక్టెడ్గా ఉంటున్నారు. అండ్ ఆ పర్సన్ విషయంలో కూడా, ఆ పర్సన్ కూడా మీ విషయంలో కనెక్టెడ్గానే ఉంటున్నారు. దెర్ ఈజ్ సంథింగ్, ఏదో ఉంది.
మన ఇద్దరి మధ్య ఏ బాండ్ లేకుండా, ఏ ఎమోషన్స్ లేకుండా, ఏ ఫీలింగ్స్ లేకుండా ఇంత టైము ఒక పర్సన్ గురించి ఆలోచించము. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీ పర్సన్ అయితే మీకు మీ పర్సన్కి మధ్య సోల్మేట్ కనెక్షన్ ఉంది అని ఫీల్ అవుతున్నారు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ప్రజెంట్ మేబీ జాబ్ కోసం కానీ, లేకపోతే మనీ కోసం కానీ, లేకపోతే లగ్జూరియస్ లైఫ్ కోసం కానీ మీ నుంచి దూరంగా ఉన్నా, బట్ స్టిల్ మీ ప్రేమ కోసం ఈ పర్సన్ ఎదురు చూస్తూనే ఉన్నారు. మీరు మాట్లాడితే బాగుంటుంది, మీ ఇద్దరి మధ్య కనెక్షన్ మళ్ళీ బిల్డ్ అయితే బాగుంటుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. తను మీకు ఇంతకు ముందులా కాదు, తను మీకు ఇప్పుడు తన ఎమోషన్స్, ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి రెడీగానే ఉన్నారు. పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ తన కంఫర్ట్స్ చూసుకొని కానీ, లగ్జూరియస్ లైఫ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి దూరంగా ఉండుండొచ్చు. లేకపోతే ఉంటున్నా కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ టైప్లో ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ అయితే మీతో తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్, తన లవ్ మీతో షేర్ చేసుకోవాలి. ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ కావాలి అని అనుకుంటున్నారు. దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్టెడ్ అస్ ఆల్ ద టైమ్. సో మీకు మీ పర్సన్కి మధ్య స్పిరిచువల్ కనెక్షన్ అయితే ఉంది. అది సోల్మేట్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కావచ్చు. మీరు ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే మర్చిపోలేకపోతున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా పొసెసివ్గా అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకు మీరు తనని అంత దూరం పెడుతున్నారు అని చాలా పొసెసివ్గా అయితే ఫీల్ అవుతున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. సో ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.